వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉండే అకౌంట్స్ లో మనకి సబ్సిడరీ బుక్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ సబ్సిడరీ బుక్స్ గురించి ఇంట్రడక్షన్, మీనింగ్ అలాగే టైప్స్ ఫుల్ వీడియో అనేది చేసాము. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకసారి ఛానల్లో విజిట్ చేయండి. ఇప్పుడు మనం సబ్సిడరీ బుక్స్ లో టైప్స్ చూసుకుంటే పర్చేజ్ బుక్ అని, పర్చేజ్ రిటర్న్ బుక్ అని, నెక్స్ట్ సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్స్, ఈ విధంగా ఉంటాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రాబ్లమాటిక్ పరంగా చూసుకుంటే ఏంటంటే పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్ అనేది అడగడానికి అవకాశం అనేది ఉంది. పర్చేజ్ బుక్ గురించి డిస్కస్ చేద్దాం. పర్చేజ్ బుక్ అనేది మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తామంటే రూల్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ మనం రాసుకున్నాం ఏంటంటే ఆల్ క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గుడ్స్, గూడ్స్ కు సంబంధించి క్రెడిట్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ పర్చేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పర్చేజ్ బుక్ లో రికార్డ్ చేసుకుంటాం. నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే క్యాష్ పర్చేజెస్. క్యాష్ పర్చేజెస్ అనేవి పర్చేజ్ బుక్ లో రికార్డ్ చేయకూడదు, ఓన్లీ పర్చేజ్ అంటున్నాడు. ఎసెట్స్ పర్చేజ్ అనేది కూడా మనం ఏంటి అంటే పర్చేజ్ బుక్ లో రికార్డ్ చేయకూడదు. ఎసెట్స్ అంటే ఎగ్జాంపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్, ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు అనమాట. పర్చేజ్ బుక్ కు సంబంధించి ఫార్మాట్ అనేది మనం ఈ విధంగా తీసుకున్నాం. ఫస్ట్ డేట్ కాలం, ఇక్కడ మనం ఏంటంటే ఇయర్, మంత్, డేట్ అనేది తీసుకునేది. నెక్స్ట్ పర్టికులర్స్, పర్టికులర్స్ లో ఏంటి అంటే నేమ్ అండ్ అడ్రస్ రాస్తాం, అంటే ప్రైస్ నెంబర్ అనేది చెప్తున్నాం. దీనిలో మనం ఏంటంటే సీరియల్ నెంబర్,